గ్రామంలో మనమే విద్యార్థుల ద్వారా తయారు చేయిస్తూ ప్రతి ఇంటికి ఉచితంగా ఈ మట్టి విగ్రహాలను పంచడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో పిఓపితో తయారు చేసినటువంటి విగ్రహాలను ప్రతి గ్రామంలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. వాటిని మనము చెరువులో కానీ నదిలో కానీ మనము నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితమై దాంట్లో జీవించేటటువంటి జలచరాలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నీటి కాలుష్యం కూడా జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనందరం కూడా మట్టి వినాయకుల్ని పూజించి ఈ విగ్రహాలను మనం ఒకవేళ నిమజ్జనం చేసినట్లయితే మనం చెరువులో కానీ నదులలో కానీ ఉన్నటువంటి నీరు శుద్ధి అవ్వడమే కాకుండా దాంట్లో జీవించేటువంటి ప్రాణులకు మనం హాని కల్పించకుండా మనం ఉన్న వాళ్ళమవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించి వాటిని తప్పనిసరిగా మన గ్రామంలో ఉన్నటువంటి చెరువుల్లో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయాలి. దానివల్ల మనందరం కూడా పర్యావరణాన్ని హాని కలగకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భం అందరికీ కూడా ఈ ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా డాక్టర్స్, అదేవిధంగా మా తోటి స్నేహితులు, ఉపాధ్యాయులందరికీ కూడా మా హెడ్ మాస్టర్, ప్రత్యేకంగా దీనంతటి కారణం మా హెడ్ మాస్టర్ గారు. వారు ఇచ్చినటువంటి ఆదరణ వల్లనే నేను గత 2011 నుంచి ఈ విగ్రహం